సీతల్పూర్ అనే ఒక చిన్న గ్రామంలో కేశవ్ అనే అత్యంత పేద యువకుడు నివసించేవాడు. కటిక చలి పడుతోంది. గ్రామం మొత్తం దట్టమైన మంచు దుప్పట్లో మునిగిపోయింది. కేశవ్ కుటుంబంలో అతనితో పాటు ముసలివారు, అనారోగ్యంతో ఉన్న అతని తల్లిదండ్రులు ఉండేవారు. కేశవ్ కుటుంబం ఎంత పేదదంటే ఈ వణుకు పుట్టించే చలి నుండి రక్షణ పొందడానికి వారికి పక్కా ఇల్లు లేదు, శరీరాన్ని కప్పుకోవడానికి తగినన్ని ఉన్ని బట్టలు కూడా లేవు. వారికి సొంత భూమి లేదు, తినడానికి సరైన ఆహార మార్గం లేదు. కేశవ్ రోజంతా ఈ గడ్డకట్టే చలిలో ఇతరుల పొలాల్లో కూలీ పనులు చేస్తూ రక్తాన్ని చెమటగా మార్చి సంపాదించే కొద్దిపాటి డబ్బుతోనే తన కుటుంబాన్ని పోషించేవాడు. తన కొడుకు ఈ ప్రాణాంతకమైన చలిలో ఇంత కష్టపడడం చూసి కేశవ్ తల్లిదండ్రుల మనసు బాధతో నిండిపోయేది. వారు తరచుగా మంట దగ్గర కూర్చుని మాట్లాడుకునేవారు. మనకు సొంత ఇల్లు లేదు, భూమి లేదు. మన కొడుకు రోజంతా గడ్డకట్టే గాలుల మధ్య ఇతరుల పొలాల్లో కష్టపడుతున్నాడు. దానికి బదులుగా అతనికి చాలా తక్కువ డబ్బు వస్తోంది. ఈ ముసలితనంలో మనం మన కొడుకుపై భారమైపోయాము. కేశవ్ వారి మాటలు విని నవ్వుతూ వారికి నచ్చజెప్పేవాడు. అమ్మా నాన్నగారు, మీరు ఆందోళన పడకండి. దేవుడు అంతా చూస్తున్నాడు. నేను ఎవరికీ చెడు చేయలేదు. ఎప్పుడూ నిజాయితీగా కష్టపడ్డాను. చిన్నప్పట్నుండి పేదరికపు ఈ చలిరాత్రులను చూశాను. కాని నేను ఎప్పుడూ ఓటమిని ఒప్పుకోలేదు. ఏదో ఒకరోజు సూర్యుడు ఉదయిస్తాడని, మన జీవితాల నుండి ఈ పేదరికపు మంచు ఎప్పటికీ తొలగిపోతుందని నాకు నమ్మకం ఉంది. వృత్తిపరంగా ఇప్పుడు గాలి వ్యతిరేకంగా వీస్తున్నా తను నిరంతరం శ్రమ అనే అగ్నిలో తపిస్తూ ఉంటే ఒకరోజు తన అదృష్టపు మంచు ఖచ్చితంగా కరుగుతుందని, అన్ని కష్టాలు తీరిపోతాయని కేశవ్ ఎప్పుడూ ఆలోచించేవాడు. ఒకరోజు కేశవ్ గ్రామ జమీందారు సేఠ్ దీనానా పొలంలో పనిచేస్తున్నాడు. చలి చాలా ఎక్కువగా ఉంది. సేఠ్ దీనానా పొలం గట్టున ఒక ఎండిన చెట్టు కింద చిన్న మంట వెలిగించుకుని దిగులుగా కూర్చుని ఉన్నాడు. కేశవ్ తన పనిలో నిమగ్నమై గడ్డపారతో తవ్వుతున్నాడు. అప్పుడతని దృష్టి సేఠ్ మీద పడింది. సేఠ్ దీనానా చాలా విచారంగా ఏదో లోతైన ఆలోచనలో మునిగిపోయినట్లు అతను గమనించాడు. అతని మనసులో ఏదో తుఫాను సాగుతున్నట్లు అనిపించింది. సేఠ్ను అంత ఆందోళనలో చూసి కేశవ్ వెంటనే పని ఆపి అతని దగ్గరకు వెళ్లి చేతులు జోడించి అడిగాడు. ఏమైంది యజమాని? ఈరోజు మీరు చాలా నిరుత్సాహంగా కనిపిస్తున్నారు. మీరేదో పెద్ద చింతలో ఉన్నారని నాకు అనిపిస్తోంది. ఏమైనా జరిగిందా? నాకు చెప్పండి. బహుశా నేను మీకేదైనా చిన్న సహాయం చేయగలనేమో. కేశవ్ మాటలు విని సేఠ్ దీనానాకు కోపమొచ్చింది. అతను చలితో వణుకుతున్నాడు. చిరాకుతో అన్నాడు, ఒరేయ్ వెళ్ళు, నువ్వు నాకేం సహాయం చేస్తావు? నీకు నువ్వే సహాయం చేసుకోలేకపోతున్నావు. నువ్వెవరికైనా సహాయం చేసే స్థితిలో ఉంటే ఈ కటిక చల్లో 2 పూటల అన్నం కోసం నా పొలంలో కూలీ పని ఎందుకు చేస్తావు? వెళ్ళిక్కడి నుండి నీ పని నువ్వు చూసుకో, నా బుర్ర తినకు. కేశవ్ ఆ చేదు మాటలు విన్నా అతనికి బాధ అనిపించలేదు. అతను చాలా వినయంగా అన్నాడు, సేఠ్గారు, అలా కాదు. ఇదంతా సమయం బట్టి ఉంటుంది. అంతా అదృష్టపు ఆట. మనిషి తన కష్టంపై నమ్మకం ఉంచాలి. ఈరోజు వాతావరణం బాగోలేదు, అదృష్టం నాకు అనుకూలంగా లేదు. కాని నేను నిజాయితీగా పట్టుదలతో ఈ చలిలో కూడా చెమట చిందిస్తే అదృష్టం కూడా ఒకరోజు నా వైపు మొగ్గు చూపుతుంది. మంచు ఎంత దట్టంగా ఉన్నా సూర్యుడు రాకుండా ఎక్కువసేపు ఆపలేదు. కష్టం ఎప్పుడూ వృధాపోదు. కేశవ్ తెలివైన మాటలు విని సేఠ్ దీనానా కోపం చల్లారింది. అతను చాలా సంతోషించాడు. అరే కేశవ్, నీ ఆలోచనలు చాలా ఉన్నతమైనవి. నీ మాటలు విని నా అశాంతిగా ఉన్న మనసుకి ఉపశమనం లభించింది. ఇన్ని కష్టాలు, పేదరికాన్ని అనుభవిస్తూ కూడా నువ్వు నీ జీవితాన్ని ఇంత సంతృప్తిగా గడుపుతున్నావంటే అది పెద్ద విషయం. సేఠ్గారు, ఇదంతా నా తండ్రి నేర్పిన పాఠం. నేను దేనికైనా పట్టుబడితే మా నాన్న ఎప్పుడూ నాకు ఇదే చెప్పేవారు. కేశవ్, నీ ప్రతి కోరికను తీర్చేంత డబ్బు నా దగ్గర లేదు. కానీ ఒక విషయం గుర్తుంచుకో, జీవితం కూడా ఈ వాతావరణం లాంటిదే. ఒక్కోసారి ఇది ఎండలాంటి సంతంతోషాలతో నిండి ఉంటుంది, ఒక్కోసారి కటిక చలిలా కష్టాలను తెస్తుంది, మరికొన్నిసార్లు కన్నీళ్ల వర్షంలా కురుస్తుంది. కానీ ప్రతి వాతావరణం ఎలాగైతే గడిచిపోతుందో అలాగే జీవితంలోని కష్టకాలం కూడా గడిచిపోతుంది. కేవలం ఓర్పు, ధైర్యం అనే అగ్నిని రగిలించి ఉంచటం ముఖ్యం. ఎందుకంటే
ఒకరోజు అంతా సవ్యంగా జరుగుతుంది. సేఠ్ దీనానా ప్రభావితుడై అన్నాడు. మీ తండ్రి చాలా జ్ఞాని మరియు మంచి వ్యక్తి అనిపిస్తోంది. ఏదో ఒక రోజు నేను వారిని ఖచ్చితంగా కలుస్తాను. కానీ ప్రస్తుతం నా సమస్య చాలా పెద్దది. యజమాని, అసలు ఏమైంది? మీరు ఒకసారి నాకు స్పష్టంగా చెప్పండి. మాటల్లో మీ సమస్యకు ఏదైనా పరిష్కారం దొరుకుతుందేమో. దీనానా నిట్టూర్చి ఇలా అన్నాడు. కేశవ్, నేను ఒక పెద్ద చిక్కులో పడ్డాను. నా సమస్యకి ఎలాంటి పరిష్కారం కనిపించడం లేదు. సేఠ్ గారు, ఒకసారి చెప్పండి. కేశవ్, మన గ్రామంలో మా తండ్రి గారి పూర్వీకుల భూమి ఒకటి ఉండేది. అది తరతరాలుగా మా దగ్గరే ఉంది. ఆ భూమి చాలా విలువైనది. దానిపై నాకు, మా తమ్ముడికి పూర్తి హక్కుంది. కానీ మన గ్రామానికి చెందిన ఇద్దరు బలవంతులైన తండ్రి కొడుకులు బల్వంత్ మరియు అతని కొడుకు షేరా ఆ భూమిని బలవంతంగా ఆక్రమించుకున్నారు. నేను పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాలని అనుకున్నాను. కానీ గ్రామంలోని పెద్దలు, బలవంతులు వారికే మద్దతిస్తున్నారు. నేను ఎంత ప్రయత్నించినా ఆ గూండాలను ఏమీ చేయలేను. ఇప్పుడు వారు ఆ భూమిలో వ్యవసాయం కూడా మొదలుపెట్టారని విన్నాను. నా పూర్వీకుల భూమి, వీకుల భూమి, నా గౌరవం అంతా నా చేతుల్లోంచి పోతోంది. నాకేం చేయాలో పాలుపోవడం లేదు. కేశవ్ అతని మాటలు విని ఇలా అన్నాడు. మీరు నిజమే చెబుతున్నారు సేఠ్ గారు. మీరు చట్టం ద్వారా లేదా గొడవపడి మీ భూమిని తిరిగి పొందాలని చూస్తే మీరు వారిని ఏమీ చేయలేరు. ఎందుకంటే వారు బలవంతులు. కేశవ్, మరిప్పుడు నేనేం చేయాలో నువ్వే చెప్పు. ఆలోచించి నాకు పిచ్చి పడుతోంది. నా పూర్వీకుల భూమి మంచులా కరిగి చేజారిపోతుంది. నేను ఏమీ చేయలేక చూస్తూ ఉండిపోయాను. కేశవ్ కొద్దిసేపు నిశ్శబ్దంగా ఆలోచించాడు. మంటల వైపు చూస్తూ ఇలా అన్నాడు. యజమాని, మీరు చింతించకండి. ప్రతి తాళానికి ఒక తాళం చెవి ఉంటుంది. మీరు అనుకుంటే ఒక మార్గం ఉంది. దాని ద్వారా మీరు గొడవ పడకుండానే మీ భూమిని తిరిగి పొందవచ్చు. దీనానా ఉత్సాహంగా అడిగాడు. అలాంటి మార్గం ఏదైనా ఉంటే వెంటనే చెప్పు కేశవ్, అదేంటో. కేశవ్ కొంచెం ముందుకు వంగి సేఠ్ దీనానాకు తన ప్రణాళికను వివరంగా వివరించాడు. ప్రణాళిక విన్నాక దీనానా కళ్లలో మెరుపు వచ్చింది. కేశవ్, నువ్వు చాలా తెలివైన వాడివి. చాలా అద్భుతమైన ఎత్తుగడ ఆలోచించావు. ఇలా అయితే నా భూమి నాకు ఖచ్చితంగా దొరుకుతుంది. మీ ప్లాన్ విజయవంతమైతే ఆ భూమిలో ఒక పెద్ద భాగాన్ని నీ పేరున రాస్తానని నేను నీకు మాటాటిస్తున్నాను. అయ్యో యజమాని, మీరలా ఎందుకంటున్నారు? మీరు నా యజమాని. మీ వల్లే ఈ కష్టకాలంలో కూడా నాకు పని దొరుకుతోంది. మా ఇంట్లో పొయ్యి వెలుగుతోంది. మీకు సహాయం చేయడం నా ధర్మం. నాకు మీ భూమి వద్దు. సరే కేశవ్, నువ్వు చాలా మంచి వ్యక్తివి. రేపటి నుండి నువ్వు ఈ పని మీద ఉండు. మరుసటి రోజు కేశవ్ దీనానా భూమిని ఆక్రమించుకున్న బల్వంత్ మరియు షేరా దగ్గరకు వెళ్లాడు. వారిద్దరూ పొలం దగ్గర మంట కాచుకుంటున్నారు. కేశవ్ వెళ్లి ఇలా అన్నాడు. నమస్కారం సేఠ్ గారు. నేను ఇటుగా వెళ్తుంటే మీరు చాలా పెద్ద జమీందారులని, మీ దగ్గర పని కోసం కూలీలు కావాలని ఇక్కడ వారు చెప్పారు. నాకు కూడా ఏదైనా పని దొరుకుతుందా? ఎవరు నువ్వు? ఇక్కడ కూలీలు కావాలని నీకెవరు చెప్పారు? వెళ్ళిక్కడి నుండి. మాకు ఎవరూ అవసరం లేదు. సేఠ్ గారు, నేను ఒక పేద కూలీని. పక్క గ్రామంలోనే ఉంటాను. పని కోసం ఈ చలిలో ఇటూ అటూ తిరుగుతున్నాను. ప్రతిరోజు ఎక్కడో చోట పని దొరుకుతుంది. దాంతోనే పొట్ట నింపుకుంటాను. ఒక్కోసారి వ్యవసాయం చేస్తాను, ఒక్కోసారి వేరే కూలీ పనులు. చేతులు కాళ్ళు గడ్డకట్టుకుపోతున్నాయి. కొంచెం పని ఇస్తే పుణ్యం ఉంటుంది. అదంతా సరేగాని ప్రస్తుతం మా దగ్గర పని లేదు. కేశవ్ తన ఎత్తుగడ వేశాడు. సేఠ్ గారు, మీరే ఈ గ్రామంలో అత్యంత ధనవంతులు, పెద్ద జమీందారులని నేను విన్నాను. మీ దగ్గర చాలా భూమి ఉంది. అందుకే మీ దగ్గర ఎప్పుడూ కూలీల అవసరం ఉంటుందని అనుకున్నాను. ఇంత పెద్ద ఇంట్లో నాకు ఏదో ఒక పని దొరుకుతుందని ఆశపడ్డాను. నాన్నగారు, ఇతను సరిగ్గా చెప్తున్నాడు. మన కూలీ అయితే కావాలి. కాని బల్వంత్ మళ్లీ నిరాకరించాడు. ఒరే, ఇక్కడే కూలీ అవసరం లేదు అన్నాను కదా. అంటే సేఠ్ దీనానా మీ గురించి చెప్పింది నిజమే అన్నమాట. దీనానా పేరు వినగానే బల్వంత్ చెవులు రిక్కించాడు. దీనానా మా గురించి ఏమన్నాడు? అయ్యో, ఏమీ లేదు సేఠ్ గారు. ఆ మాటలు వదిలేయండి. సరే, నేను వెళ్తాను. మీ దగ్గర పని లేదు కదా, నేను వేరే ఎక్కడైనా చూసుకుంటాను. కేశవ్ అక్కడి నుండి వెనక్కి తిరిగి వెళ్లసాగాడు. అప్పుడు బల్వంత్ మరియు షేరా అతన్ని ఆపారు. తమ శత్రువు దీనానా తమ గురించి ఏం మాట్లాడుతున్నాడో తెలుసుకోవాలని వారికి కుతూహలం కలిగింది. అరే ఇట్రా, బహుశా నీకోసం మా దగ్గర ఒక పని దొరకచ్చు. ముందిట్రా. అరే ఇట్రా, బహుశా నీకోసం మా దగ్గర ఒక పని దొరకచ్చు. ముందిట్రా. కేశవ్ వెంటనే వారి దగ్గరకు వచ్చి అన్నాడు. ధన్యవాదాలు సేఠ్ గారు. ఏం పనో చెప్పండి. మీరు ఏ పని చెప్పినా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ముసలి తల్లిదండ్రులను పోషించాలి కదా. సరే, పని సంగతి చెప్తాన్లే. ముందా దీనానా మా గురించి ఏం చెప్తున్నాడో చెప్పు. కేశవ్ అబద్ధం చెప్పాడు. సేఠ్ గారు,
నేను మొదట సేట్ దీనానా దగ్గరే పనిచేసేవాణ్ణి. కాని అతను చాలా పిసినారి, మర్యాదలేని మనిషి. నేను అతని దగ్గర ఈ కటిక చలిలో పగలు రాత్రి కష్టపడేవాడ్ని. కాని అంత కష్టపడినా అతను నాకు సరైన కూలీ ఇచ్చేవాడు కాదు. ఆ విషయంలో నిన్న అతనితో పెద్ద గొడవైంది. అయితే ఏమైంది? మా గురించి ఏమన్నాడు? కేశవ్ మసాలా అద్ది ఇలా అన్నాడు. నేను సేట్ దీనానాతో గొడవ పడుతుంటే అతను గర్వంతో, ఈ గ్రామంలో నాకంటే ఎక్కువ కూలీ ఎవరూ ఇవ్వలేరు అన్నాడు. అప్పుడు నేను కూడా కోపంతో, గ్రామంలో అత్యంత పెద్ద మరియు దయగల జమీందారులు బల్వంత్ సేట్ మరియు షేరా సేట్ గారు. వారు అందరికంటే ఎక్కువ కూలీ ఇస్తారు. అందుకే వారి దగ్గర ఎప్పుడూ పనిచేసేవారి రద్దీ ఉంటుంది. వారు కూలీలను బాగా చూసుకుంటారు అని చెప్పేశాను. ఇది విని తండ్రి కొడుకులిద్దరూ ఉబ్బుతబ్బిబ్బయ్యారు. బల్వంత్ నవ్వుతూ అన్నాడు. అవును తమ్ముడు, నువ్వు సరిగ్గా చెప్పావు. మేము గ్రామంలో పెద్ద జమీందారులం. మా దగ్గర పనిచేసే ప్రతి కూలీకి వారి కష్టానికి తగిన ఫలితం ఇవ్వటం మా బాధ్యత. సేట్ గారు చాలా మంచి మాట చెప్పారు. ఆ దీనానా సేట్ ఎప్పటికీ మీతో సరితూగలేడు. అతను బహుశా మీ కాలిగోటికి కూడా సరిపోడు. బల్వంత్ మరియు షేరా కేశవ్ చెప్పిన మునగ చెట్టు మాటలకు లోబడిపోయారు. అతన్ని పనిలో పెట్టుకున్నారు. సరే, ఇక పని గురించి మాట్లాడదాం. నువ్వు మంచివాడ్లా తెలివైనవాడ్లా ఉన్నావు. మా పొలంలో పనిచేయడానికి నీలాంటి కష్టపడే మనిషి కావాలి. రేపటి నుండే పనిలోకి రా. కొన్ని రోజులు గడిచాయి. కేశవ్ అక్కడ రక్తం చెమటగా మార్చి కష్టపడ్డాడు. ఒకరోజు బల్వంత్ తన కొడుకు షేరాతో అన్నాడు. షేరాబాబు, ఈ కేశవ్ చాలా కష్టపడేవాడు. వీడొక్కడే నలుగురు పనిచేస్తున్నాడు. ఈ చలిలో కూడా అస్సలు అలసిపోవటం లేదు. వీడినాపడం మంచిదైంది. అవును నాన్నగారు, మీరు చెప్పింది నిజమే. కేశవ్ చాలా శ్రమజీవి. వీడు చేసినంత పని మరెవ్వరూ చేయలేరు. కేశవ్ కష్టం బల్వంత్ షేరాల మనసు గెలుచుకుంది. ఇప్పుడు వారు అతన్ని పూర్తిగా నమ్మడం మొదలుపెట్టారు. మరికొన్ని రోజులు గడిచాయి. ఒక సాయంత్రం మంచు చాలా దట్టంగా ఉంది. త్వరగా చీకటి పడింది. బల్వంత్ మరియు షేరా పొలాన్ని చూడ్డానికి వచ్చారు. వారు పొలానికి వెళ్లేసరికి కేశవ్ అంత పొద్దుపోయినా దట్టమైన మంచులో చీకటిలో కూడా పనిచేస్తున్నాడు. కేశవ్ భయ్యా, రాత్రి కావస్తోంది. చలి కూడా పెరిగింది. నువ్వింకా ఎందుకు పనిచేస్తున్నావు? ఇక ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకో. సేట్ గారు, మా రాతలో విశ్రాంతి ఎక్కడుంది? ఇంట్లో ముసలి తల్లిదండ్రులు ఉన్నారు. చలికి వణుకుతున్నారు. పని చేయకపోతే వారికి 2 పూటల అన్నం, వెచ్చని బట్టలు ఎక్కడి నుండి తెస్తాను? ఇంట్లో కూర్చుని పేదరికాన్ని తిట్టుకోవడం కంటే పని చేసుకోవడం మేలు. దీనివల్ల మనసు పనిలో ఉంటుంది, శరీరంలో వేడి కూడా ఉంటుంది. నువ్వు చాలా శ్రమజీవివి కేశవ్. కాని ఈ రోజుకి పని ఆపేసి ఇంటికి వెళ్ళి దుప్పట్లో విశ్రాంతి తీసుకో. వద్దు సేట్ గారు, అవసరం లేదు. నేను పనిచేయడంలోనే సంతోషంగా ఉన్నాను. మీరు వెళ్ళండి, నేను బానే ఉన్నాను. ఇంకొంచెం పని ఉంది, అది పూర్తి చేసి వెళ్తాను. సరే కేశవ్, మేం వెళ్తున్నాం. నీ పని అయ్యాక ఇంటికి వెళ్ళు. బల్వంత్ మరియు షేరా పొలాన్ని కేశవ్ నమ్మకానికి వదిలి ఇంటికి వెళ్లారు. మరుసటి రోజు ఉదయం వారు పొలానికి తిరిగి వచ్చేసరికి అక్కడ దృశ్యం చూసి వారికి నోట మాట రాలేదు. పొలంలో పోలీసులు ఉన్నారు. గ్రామస్తులు గుమిగూడి ఉన్నారు. పోలీసులను చూసి వారు పరుగున వచ్చి అడిగారు. ఏమైంది ఇన్స్పెక్టర్ గారు? మీరిక్కడ తెల్లవారుజామునే ఏం చేస్తున్నారు? ఈ భూమి మీ ఇద్దరిదేనా? అవును ఇన్స్పెక్టర్ గారు, ఇది మా భూమే. మా దగ్గర కాగితాలు లేవు కానీ కబ్జా మాదే. అయితే మీ ఇద్దరినీ జైల్లో వేయాల్సిందే. ఇదేం మాట ఇన్స్పెక్టర్ గారు? మాకు అర్థం కావడం లేదు. మేమేం చేశాం? ఇప్పుడు మీకే అర్థమవుతుంది. అటు చూడండి, మీ భూమిలో ఏం బయటపడిందో. ఇన్స్పెక్టర్ చెప్పగానే వారు తిరిగి చూడగా అక్కడ ఒక గోతిలో మనిషి అస్థిపంజరం పడి ఉంది. అది చూసి తండ్రి కొడుకులు భయంతో వణికిపోయారు. చలి ఒకవైపు, భయం మరోవైపు వారిని గడ్డకట్టించాయి. ఇన్స్పెక్టర్ గారు, ఇది ఎవరి శవం? ఇది మా పొలంలోకి ఎక్కడి నుండి వచ్చింది? ఇక సాకులు చెప్పకండి. మొదట మనుషులను చంపి తర్వాత మీ పొలంలో పాతిపెట్టి ఇప్పుడు ఇదేంటని అడుగుతున్నారా? ఈ శవం మీ భూమిలో దొరికింది. దీనికి మీరే సమాధానం చెప్పాలి. లేదు ఇన్స్పెక్టర్ గారు, మాకివేమీ తెలీదు. ఈ శవం ఇక్కడికి ఎలా వచ్చిందో మాకు నిజంగా తెలీదు. అబద్ధాలు చెప్పకండి. ఊరి శిక్ష పడకపోయినా కనీసం మీ ఇద్దరికీ జీవిత ఖైదు పడుతుంది. జైలు చలి గాలి తింటే బుద్ధి వస్తుంది. ఉరి జీవిత ఖైదు మాటలు వినివారు భయపడిపోయి ఇన్స్పెక్టర్ కాళ్ళ మీద పడ్డారు. అప్పుడే కేశవ్ జనం మధ్య నుండి బయటకు వచ్చి అమాయకంగా అడిగాడు. సేట్ గారు, పోలీసులెందుకొచ్చారు?
ఏమైంది యజమాని? బల్వంత్ కేశవ్ చేయి పట్టుకుని ఇలా అన్నాడు. కేశవ్ చూడు, మన భూమిలో ఈ అస్థిపంజరం ఎక్కడి నుండి వచ్చిందో తెలియదు. మేము ఇరుక్కుపోయాం. యజమాని, అస్థిపంజరం ఇక్కడికి ఎలా వచ్చింది? ఇది చాలా సీరియస్ విషయం. అవును కేశవ్, ఇన్స్పెక్టర్ గారు మేమే చంపి పాతి పెట్టామంటున్నారు. దీని నుండి తప్పించుకోవడానికి ఏదైనా ఉపాయం ఆలోచించు. వారిద్దరూ మాట్లాడుకోవడం చూసి ఇన్స్పెక్టర్ గట్టిగా అన్నాడు. ఇక ఎత్తుగడలు వేయకండి. మీ ఇద్దర్లో ఒకరు ఖచ్చితంగా జైలుకు వెళ్ళాలి. తండ్రి వెళ్తాడా లేక కొడుకా? మీరే తేల్చుకోండి. ఇన్స్పెక్టర్ గారు, కొంచెం సమయం ఇవ్వండి, మేం మాట్లాడుకుంటాం. కేవలం 5 నిమిషాలిస్తున్నాను. త్వరగా తేల్చుకోండి. కేశవ్ బల్వంత్ మరియు షేరాలను తీసుకుని ఒక చెట్టు చాటుకు వెళ్ళాడు. యజమాని, ఇద్దరూ ఇరుక్కునే కంటే ఎవరో ఒకరు వెళ్లడం మేలు. ఆలోచించండి, ఎవరు వెళ్తారు? జైల్లో చాలా చలిగా ఉంటుంది. మేమెవరూ జైలుకు వెళ్ళాలని అనుకోవటం లేదు. కేశవ్ భయ్యా, ఏదైనా ఉపాయం చెప్పు. యజమాని, ఒక మాట. ఈ అస్థిపంజరాన్ని చూస్తుంటే ఇది చాలా నెలల క్రితం, బహుశా గత వేసవిలో పాతిపెట్టినట్లు ఉంది. బల్వంత్ భయంతో నిజం ఒప్పుకున్నాడు. కేశవ్ భయ్యా, నిజం చెప్పాలంటే ఈ భూమిని మేము కొన్ని నెలల క్రితమే దీనానా నుండి బలవంతంగా లాక్కున్నాము. ఇది మా వంశపారంపర్య భూమి కాదు. కేశవ్ ఆశ్చర్యపోయినట్లు నటించాడు. ఏంటి, మీరు ఈ భూమిని ఆక్రమించారా? నాకు అర్థం కావడం లేదు. స్పష్టంగా చెప్పండి. బల్వంత్ మొత్తం కథ చెప్పాడు. అంతా విన్నాక కేశవ్ అన్నాడు. యజమాని, అయితే నా దగ్గర ఒక ఉపాయం ఉంది. పాము చావదు, కర్ర విరగదు. త్వరగా చెప్పు కేశవ్. చెప్పే ముందు ఒక్కటి చెప్పండి. మీకు భూమి ముఖ్యమా లేక ప్రాణమా? ప్రాణమే ముఖ్యం కేశవ్. అయితే ఒక పని చేయండి. ఇన్స్పెక్టర్ దగ్గరకు వెళ్ళి ఈ భూమి సేట్ దీనానాది అని చెప్పండి. మేము కేవలం కొన్ని నెలల క్రితమే వ్యవసాయం కోసం తీసుకున్నాము. ఈ శవం పాతది కాబట్టి అది దీనానా కాలం నాటిది అని చెప్పండి. మిగతాది నేను చూసుకుంటాను. కాని కేశవ్, భూమి చేజారిపోతుంది కదా. యజమాని, మీరు నా ప్లాన్ అర్థం చేసుకోలేదు. మీరు దీనానా భూమి అని చెబితే పోలీసులు అతన్ని అరెస్ట్ చేస్తారు. అతను జైలుకు వెళ్ళాక మీరు మళ్లీ భూమిని ఆక్రమించుకోవచ్చు. మీరు జైలు నుండి తప్పుకుంటారు, భూమి మీకే ఉంటుంది. బల్వంత్ మరియు షేరా సంతోషపడ్డారు. కేశవ్, నువ్వు చాలా తెలివైన వాడివి. వారు ఇన్స్పెక్టర్ దగ్గరకు వెళ్లి కేశవ్ నేర్పినట్లే చెప్పారు. ఇన్స్పెక్టర్ గారు, మమ్మల్ని క్షమించండి. ఇది మా భూమి కాదు. మేము దీనానా దగ్గర పని కోసం తీసుకున్నాము. దీని అసలు యజమాని దీనానా. కేశవ్ కూడా సాక్ష్యం చెప్పాడు. ఇన్స్పెక్టర్ దీనానాను పిలిపించాడు. దీనానాతో పాటు గ్రామ సర్పంచ్ కూడా వచ్చారు. సర్పంచ్ అడిగాడు, ఏం జరుగుతోందిక్కడ? బల్వంత్ సర్పంచ్ దగ్గర కూడా ఇది దీనానా భూమి అని, తాము ఆక్రమించడానికి అబద్ధం చెప్పామని ఒప్పుకున్నాడు. వారు తమ తప్పును లిఖితపూర్వకంగా రాసి ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డారు, కేవలం ఆ శవం కేసు నుండి తప్పించుకోవడానికి. వారు నిజాన్ని ఒప్పుకోగానే ఇన్స్పెక్టర్, సర్పంచ్ నవ్వారు. సర్పంచ్ ఇన్స్పెక్టర్ను పంపించివేశాడు. చెప్పు దీనానా, ఈ అస్థిపంజరం ఇక్కడికి ఎలా వచ్చింది? దీనానా గట్టిగా నవ్వి ఇలా అన్నాడు. సర్పంచ్ గారు, ఇది నకిలీ అస్థిపంజరం. ఇది జంతువుల ఎముకల గూడు. దీన్ని నేను కేశవ్ కలిసి ఇక్కడ పాతిపెట్టాం. వీరు నా భూమిని ఆక్రమించి తిరిగి ఇవ్వటం లేదు. అందుకే వారి నోటితో నిజం చెప్పించడానికి మేము ఈ ప్లాన్ వేశాం. బల్వంత్ మరియు షేరా కాళ్ళ కింద భూమి కదిలిపోయింది. అంతా తమను ఇరికించడానికి వేసిన ప్లాన్ అని వారికి అర్థమైంది. వారు సిగ్గుతో తలదించుకుని క్షమించమని వేడుకున్నారు. దీనానా వారిని క్షమించాడు. చివరగా పొలంలో కేశవ్, దీనానా మిగిలారు. కేశవ్, నేను మాటిచ్చినట్లుగా నువ్వు నీ తెలివితేటలతో నాకు తిరిగి ఇప్పించిన ఈ భూమిలో ఒక పెద్ద భాగం ఇక నుండి నీది. ఈ రోజు నుండి నువ్వు కూడా భూస్వామివి. కేశవ్ కళ్ళలో నీళ్లు తిరిగాయి. వద్దు యజమాని, నేను నా బాధ్యతను నిర్వర్తించాను. కేశవ్, నువ్వే అన్నావు కదా, కష్టపడుతూ ఉంటే అదృష్టం తలుపు తడుతుందని. ఇది నీ అదృష్టం. ఇక నీ తల్లిదండ్రులు చలిలో వణకాల్సిన అవసరం లేదు. కేశవ్ తన కష్టం, నిజాయితీ మరియు తెలివితేటలతో దీనానా భూమిని తిరిగి ఇప్పించడమే కాకుండా తన తలరాతను కూడా మార్చుకున్నాడు. మంచు తెరలు విడిపోయాయి. సూర్యరశ్మి ప్రకాశించింది.